ఘనత వహించిన దేవుడు, ప్రభావము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవుని కృపలో వర్ధిల్లుతూ ఇహలోకములో ఆయన సాక్షులుగా, ఆయన పత్రికలుగా జీవిస్తున్న ప్రజలందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఆ కృప కలిగిన తండ్రి ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును ఆయనను చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు ప్రియమైన వారులారా, మన దేవుడు, మన ప్రాణప్రియుడు త్వరగా రాబోతున్నారు. ఆయన వచ్చిన తరువాత 7 సంవత్సరముల గొర్రెపిల్ల విందు జరిగిన అనంతరం మహిమ కలిగిన దేవుడు ఈ భూమి మీదకి అడుగు పెట్టబోతున్నారు. ఆయన మేఘారూఢుడై రావడం ప్రతి ఒక్కరూ చూస్తారని లేఖనం తెలియచేస్తుంది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనము ప్రకారం 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దం కలిగిందని లేఖనం చెప్తుంది. ఏమిటా శబ్దం అనంటే, ఈ లోక రాజ్యములన్నీ మన దేవుని రాజ్యములాయను, క్రీస్తు రాజ్యములాయను, యుగ యుగములు ఆయన ఏలును, ఆమేన్ అనే శబ్దం వినగలుగుతాం. దేవుడు బహిరంగ రాకడలో వచ్చినప్పుడు ఆయన ఎక్కడ అడుగు పెడతారు? ఆయన అడుగు పెట్టినప్పుడు ఏం జరుగుతుందని మనం లేఖనాలను పరిశోధిస్తే, యేసుక్రీస్తు ప్రభువు 2వ రాకడలో, బహిరంగ రాకడలో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యెరూషలేమునకు తూర్పు తట్టునున్న ఒలీవల కొండ మీద అడుగు పెడతారు. ఆయన పాదము తగలగానే ఒలీవ కొండ తూర్పుకు పడమరకు నడిమికి చీలిపోవును. అంతేకాదు, సగం భాగము ఉత్తరమునకు, సగము దక్షిణమునకు జరిగి మధ్యన విశాలమైన ప్రదేశము ఏర్పడుతుందని జకరియా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తరువాత 40 రోజుల పిమ్మట ఒలీవల కొండ మీదకి ఆయన శిష్యులను తీసుకెళ్లి వారందరూ చూచుచుండగా మేఘము మీద నుండి, ఆ ఒలీవల కొండ మీద నుండి పరలోకంలోనికి దేవుని దగ్గరకు చేర్చబడుట వారందరూ చూచారు. వారు చూస్తున్నప్పుడు అక్కడున్న 2 దూతలు చెప్పిన మాట ఏమిటంటే, మీరు ఏ విధముగా ఆరోహణం అవటం చూశారో అదే విధముగా ఆయన రావటం కూడా మీరు చూస్తారు అని వారు ప్రకటించినట్లుగా బహిరంగ రాకడలో యేసుక్రీస్తు ప్రభు మరలా ఆ ఒలీవల కొండ మీద పాదం మోపుతారు. ఆ పాదం మోపినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, జకరియా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలోనే పరిశుద్ధులందరితో ఆయన వస్తారు. ఆయన దేవాది దేవుడిగా ఆయన దిగొస్తారు. ఆయన సర్వలోకనాథునిగా దిగొస్తారు. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన పేరే దేవుడు అన్న మాట ప్రస్తావించటం చూడగలుగుతాం. అయితే ఆయన 2వ రాకడలో, బహిరంగ రాకడలో వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఆయనను నమ్మని వారందరూ, అపవాది అధికారము కింద పరిపాలన చేసిన రాజులందరూ గుండె కొట్టుకొని పర్వతములతో, కొండలతో మమ్మలను కప్పండి, మమ్మల్ని దాచండి అని పరుగులెత్తడం మనం ప్రకటన గ్రంథంలో చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో వచ్చిన తరువాత, బహిరంగ రాకడలో వచ్చినప్పుడు మొట్టమొదట చేసే పని అపవాదిని బంధిస్తాడు. అంతేకాదు, అబద్ధ ప్రవక్తను, మృగాన్ని కూడా బంధించి అపవాదిని 1000 ఏండ్లు వాడు బయటికి రాకుండానట్లు పాతాళంలో బంధించడం మనం చూస్తాం. అపవాది 1000 ఏండ్లు పాతాళంలో బంధింపబడిన తరువాత ఇక్కడ అపవిత్రత ఉండదు, భయంకరమైన పరిస్థితులు ఉండవు గనక శాంతి, సమాధానం ఈ భూమి మీద ఏలుతుంది. ప్రియమైన వారులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనం ఆయన రాకడకు సిద్ధపడిన వారమై, సిద్ధ మనసు కలిగిన వారమై, నీతి అనే వస్త్రములను ధరించుకొనిన వారమై, ఆయన ఎడల విరిగి నలిగిన హృదయం కలిగిన వారితో ఉంటే, ఆ కడబోర శబ్దం వినగానే రహస్య రాకడలో మనం ఎత్తబడతాం. బహిరంగ రాకడలో ఆయనతో పాటు ఆ ఒలీవల కొండ మీదికి మనం దిగొస్తాం.
ఆ దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం. మనందరం ఆయన్ని ఆరాధిస్తుండగా మన కళ్ళ ఎదుటే మనలను శోధించిన అబద్ధములకు జనకుడైన అపవాదిని, మన మీద నేరములు మోపిన ఆ సాతానును దేవుడు బంధించి పాతాళములో 1000 ఏళ్ళు ఉంచటం మనం చూస్తాం. అప్పుడు యెషయా గ్రంథంలో లేఖనం చెప్తుంది, అడవియు ఎండిన భూమి ఉల్లసించును, అడవి కస్తూరి పుష్పము వలె సువాసన వెదజల్లును, లెబనోను సౌందర్యం వలె దేవుని ప్రజలందరూ నిలిచి ఉంటారని లేఖనం చెప్తుంది. ప్రియమైన వారలారా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానండి, శ్రమలు వచ్చినాయి. యేసు ప్రభువుని నమ్ముకున్నానండి, కష్టాలు వచ్చినాయి. యేసు ప్రభువుని నమ్ముకున్నానండి, రోగాలు రాకుండా మానలేదనుకుని ఆవేదనతో పనికిరాని మాటలతో కాలయాపన చేస్తున్నావేమో. నీకంటూ ఒక సమయం ఉంది. నీవు శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఏలే రాజువు, నువ్వు రాజుల రాజువైన దేవుని కుమారుడవు, కుమార్తెవు. నువ్వు చూచుచుండగా అపవాది బంధింపబడతాడు. ఏ కష్టాలైతే నీకు ఇచ్చాడో, ఏ రోగాలైతే నీ శరీరాన్ని బాధించాయో, ఏ శత్రువులైతే నీ మీదకి యుద్ధానికి వచ్చారో, వాటన్నిటినీ కలుగజేసిన దుర్మార్గుణ్ణి దేవుడు బంధించి మన కళ్ళ ముందే బంధించటం, ఆ పాతాళంలో చెరలో వేయటం మనం చూడగలుగుతాం. ఎండిపోయిన మన జీవితాలు, అరణ్య ప్రాంతమైపోయిన మన బ్రతుకులు ఉల్లసిస్తాయి. కస్తూరి పుష్పంలాగా సువాసన వెదజల్లుతాం. లెబానోనంత సౌందర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు బహిరంగ రాకడలో ఆయన మేఘారూఢుడై వచ్చినప్పుడు జరిగే కార్యం ఇది. ఆ రాబోతున్న ఆ సమూహంలో, ఆ దేవుని సమూహంలో మనం కూడా ఉందాం. అట్టి ఆత్మీయ స్థితిని కలిగిన వారిగా భూమి మీద బ్రతికితే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, లేదంటే 80 సంవత్సరాలు అయినను వాటి వైభోగం ఏమిటో 90వ కీర్తనలో మోషే గారు తెలియజేశారు. ఆయాసమే దుఃఖమే కదా. ఈ మాత్రం బ్రతుకుకి మనం దేవుణ్ణి విడిచిపెట్టుకుని దేవునికి దూరం అయిపోయి, దేవుణ్ణి ప్రేమించకుండా, దేవునికి ప్రియురాలిగా కాకుండా వ్యర్థమైన జీవితం బ్రతికి పాతాళంలో, ఆ అగ్నిగుండంలో యుగ యుగాలు కాలటం కంటే ఆ బాధేదో ఇప్పుడు భరించి యుగ యుగాలు ఆయనతో ఉండటం మేలు కదా. ఒక్కసారి ఆలోచించండి. దేవుని ఎదుట సాగిలపడండి. విరిగి నలిగిన హృదయం కలిగిన వారిమై, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారమై, దేవునితో సహవాసం చేసేవారమై, వెలుగు సంబంధులుగా, పగటి సంబంధులుగా, యోధా గోత్రపు పిల్లలుగా జీవిద్దాం. దేవుణ్ణి మహిమపరుద్దాం, దేవునితో నివసిద్దాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. అట్టి రీతిగా దేవుడు మనలందరినీ ఆయన నమ్మకత్వములో వర్ధిల్లింప చేయునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నీకు వందనాలయా, నీకు స్తోత్రం. మేఘారూఢుడే మీరు వస్తారు తండ్రి. ఆ వచ్చిన బహిరంగ రాకడలో జరిగే కార్యములను సంక్షిప్తంగా మేము తెలుసుకున్నట్టుకు ఈ ఉదయకాలంలో మీరు ఇచ్చిన అవకాశానికే నీకు స్తోత్రం. మా విరోధులైన వారందరూ, మా మీద పరిపాలన చేసిన దుర్మార్గులందరూ భయపడి కొండలోకి పారిపోతూ ఉంటే మేమందరం నీతో ఉండి సంతోషిస్తాం, ఆనందిస్తాం, నిన్ను స్తుతిస్తాం తండ్రి. నీతో ఏలుబడి చేయువారిగా మేము ఉంటాం. ఎంత గొప్ప భాగ్యం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఇదే కదా ప్రభువా. అట్టి భాగ్యం ప్రతి ఒక్కరు పొందుకొనులాగున నీ కృపను అనుగ్రహించి మహిమ పొందమని మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.